మమ్మల్ని మీరింత బాగా అర్థం చేసుకుంటారని మేము అనుకోలేదు. అదేంటక్కా, మీరు వేరు మేము వేరునా? ఒకరినొకరం అర్థం చేసుకున్నప్పుడే కదా ఒకే కుటుంబంగా కలిసి ఉండగలం. మీరు ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ పెట్టుకోవద్దన్నయ్య. నాన్న చెప్తుండేవాడు కదా, జీవితం ఆనందం ఇవ్వకపోతే అనుభవాన్నైనా ఇస్తుంది అని. ఇప్పుడు నష్టం వచ్చిందని బాధపడకు, అనుభవం వచ్చిందని ఆనందపడన్నయ్య. ఆ అనుభవంతో పాటు మీకు మంచి పేరొచ్చింది బావగారు. మన అఖిల్ చెప్పినట్టు పేరొస్తే డబ్బులు కూడా వస్తాయి. ఇప్పుడు మీరు డబ్బుల గురించి ఆలోచించకండి అన్నయ్య. కస్టమర్ సంతృప్తే మనకి ఇంపార్టెంట్. దాన్ని మీరు సంపాదించారు. నాకు చాలా గర్వంగా ఉందన్నయ్య. అమ్మ నన్ను ఇక్కడే ఉండుంటే ఎంతో సంతోషించుండేవారు. నా కాళ్ళు ఉండుంటే ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసి చాలా బాగా చేసేవాణ్ణి. నీకు గ్రాండ్గా థ్యాంక్స్ చెప్పుండేవానన్నయ్య. చాలు, ఈ అభిమానం చాలు నాకు. మీరిస్తున్న ఈ ప్రేమ గౌరవం చాలు నాకు. ఇంతకంటే మంచి సెలబ్రేషన్ ఏముండదు నాకు. నేను బాధను మర్చిపోవడానికి ఈ కన్సర్న్ చాలు నాకు. ఫ్యామిలీ అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే సపోర్ట్ చేయాలి, ఇలాగే కలుపుకోవాలి. ఆ మంచితనం మీలో ఉంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అభి, నాకొక మాట ఇస్తావా? ఏంటన్నయ్య? మన సంస్కృతి ఈవెంట్స్ చైర్మన్గా నువ్వే ఉండు అభి. ఎందుకు బావగారు, మీరున్నారు కదా, ఈ ఈవెంట్ని సక్సెస్ చేశారు కదా. నేను ఈవెంట్ బాగానే చేశానమ్మా, కానీ ఎక్కువ ఖర్చు పెట్టేశాను. అన్నయ్య నన్ను చెప్పని అభి, దేనికి ఎంత ఖర్చు చేయాలో నాకింకా ఎక్స్పీరియన్స్ రాలేదు. అది తెలుసుకోవాలి. నేను ఈవెంట్స్ చేస్తూ పోతుంటే వరుసగా నష్టాలే వస్తాయి. కొన్ని రోజులు నువ్వు ఈవెంట్స్ చెయ్యి, నీ పక్కనే ఉండి నేను నేర్చుకుంటాను. అదేం పెద్ద విషయం కాదన్నయ్య. పెద్ద విషయమో చిన్న విషయమో తెలుసుకుని పనిచేస్తే బాగుంటుంది అభి. పని చేస్తుంటే అదే తెలుస్తుందక్కా. ప్రత్యేకంగా మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లేదమ్మా, తెలిసి తెలియక నేను పని చేస్తే మన స్టాఫ్ కూడా అదే స్టైల్లో అలవాటు పడతారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు తగ్గించాలో గైడెన్స్ తెలియకపోతే సమస్యలు వస్తాయి. అభికి ఇందులో చాలా అనుభవం ఉంది. ఆ అనుభవం నాకు కావాలి, అలాగే కంపెనీకి లాభాలు కావాలి. అందుకే ఆలోచించి చెప్పాను. ఇప్పుడు భాస్కర్ అన్నయ్య చెప్పింది నిజమే అన్నయ్య. కొన్నాళ్ళు నేను భాస్కర్ అన్నయ్య మీ గైడెన్స్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటాం. అన్నయ్య కాదనకు. ఇప్పుడు వసు పర్మిషన్ ఇస్తే కానీ నువ్వు ఒప్పుకోవా అభి? అదేం లేదు వదినా, అఖిల్ చెప్పినట్టు ఉంటే బాగుంటుందని. మీరు నాకు ఆ గౌరవం ఇచ్చారు, ఇప్పటికది చాలా అభి. ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వండి. అంటే బావగారు, ప్లీజ్ వసు, నీ బావగారు చెప్పినట్టు చేద్దాం. ముందు మన కంపెనీకి లాభాలు రావాలి, మంచి పేరు రావాలి. ఒప్పుకో అభి, నా మాట విను. మీ ఇష్టం అన్నయ్య, అందరం కలిసి పనిచేద్దాం.
ఇదిగో తిను. కుక్కకు పెట్టినట్టు పెడతారా? నేను బయటకు వచ్చాక చెప్తానురా మీ సంగతి. ఆ వెధవలు నాకు బెయిల్ తీసుకొస్తానని చెప్పి డబ్బులు తీసుకుని పారిపోయారు. నేను ఆకలి కోసం ఈ అన్నం తినట్లేదురా. ఆ అభి వసూలు మీద పగ తీర్చుకోవడానికే తింటున్నాను. వాళ్ళని చంపాలంటే నేను బతికుండాలి. నా కోసం ఎవరో ఒకరు బెయిల్ తీసుకురాకపోరు, ఎవరో ఒకరు నా కోసం రాకపోరు. ఆగండమ్మా. ఎవరు మీరు? సుమంగళే. ఎవరు కావాలి మీకు? ఎందుకు స్టేషన్లోకి వెళ్తున్నారు? లోపల నా రాజా, నా నాథుడు, నా పతి, నా చలపతి, నా డార్లింగ్, నా లవర్ ఉన్నాడు. లోపల మీ లవర్ ఉన్నాడా? ఇది పార్క్ కాదమ్మా, పోలీస్ స్టేషను. తెలుసు, నా డార్లింగ్ లోపలే ఉన్నాడు. నేను ఆయన కలవాలి. కుదరదు. ఎస్ఐ గారు స్టేషన్లో లేరు. సాయంత్రం సార్ వచ్చాక రండి. నేనిప్పుడే ఆయన్ని చూడాలి. నా ప్రేమ గురించి చెప్పాలి. ప్రేమ? మీ వయసు ఏంటి? మీరు మాట్లాడేదేంటి? హా? వయసుకి ప్రేమకి సంబంధం ఏంటి సార్? నన్ను లోపలికి పోనివ్వండి. వీల్లేదమ్మా, సాయంత్రం రండి. ఊరికే సాయం తీసుకోలే, ఎంతో కొంత ఇస్తాను. అలాగే, త్వరగా అయ్యింది. ఆ? నా పతి, నా రాధ, నా డార్లింగ్, ఎక్కడున్నావు? ఓయమ్మో, ఎవరో వస్తారనుకుంటే ఈవిడొచ్చిందేంటి? ఏంటి నాథ, ఇలా బక్క చిక్కిపోయావు? నా మీద బెంగ పెట్టుకున్నావా? నా కోసం దిగులు పడుతున్నావా? చిచి, ఎందుకు రాజా అలా అంటున్నావు? నా మీద కోపం వచ్చిందా? నిన్ను చూడటానికి నేను ఎన్ని రోజులు రాలేదని నా మీద అలిగావా? ఎందుకు వచ్చారు? నిన్ను చూడాలని వచ్చాను రాజా. నిన్ను బయటికి తీసుకెళ్లాలని వచ్చాను. నన్ను బయటికి తీసుకెళ్తారా? ఎలా తీసుకెళ్తారు? ఎలా ఏంటి? మంచి లాయర్ని చూసి బెయిల్ ఇచ్చి తీసుకెళ్తాను. ఆ పని మీ వల్ల అవుతుందా? మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను రాజా. ఆఫ్టర్ ఆల్ బెయిల్ ఇప్పించలేనా? అసలు నన్ను ఎందుకు బయటికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఎందుకేంటి? మీరు బయటకొస్తే నేను మీరు పెళ్లి చేసుకోవచ్చు. 10 మంది పిల్లల్ని కనొచ్చు. వాళ్ళని పెంచి పెద్ద చేయొచ్చు. చిచి, దీనికంటే చచ్చిపోవడమే బెటరు. ఈ స్టేషన్లో ఊరేసుకుని చావడమే బెటరు. ఏంటి రాజా ఆలోచిస్తున్నా? నేను బెయిల్ తీసుకొస్తానా లేదా అనా? ఆ అనుమానం ఏం పెట్టుకోకు రాజా. నీకోసం నేనేవైనా చేస్తాను. ఆ ఆంటీ నా కోసం నిజంగానే ఏదో తెచ్చేలా ఉంది. ముందైతే నేను బయటికి రాని, తర్వాత ఈ ముసల్దాన్ని పేక పిసికి వదిలించుకోవచ్చు. ఓకే సుమా డార్లింగ్, వెళ్ళి నా బెయిల్ సంగతి చూడండి. నన్ను బయటికి తీసుకురండి. త్వరగా వెళ్ళి ఆ పనిలో ఉండండి. అలాగే రాజా, ఉంటాను. ఈ ఆంటీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. అభి వసూల్ని లేపేయడమే ముఖ్యం. పక్కనే పర్ఫ్యూమ్ ఉంది, దాన్ని కూడా మీరు స్ప్రే చేసుకోండి. ఇప్పుడు స్ప్రే ఎందుకు వసు గారు? మరి ఇప్పుడు ఎందుకు రెడీ అవుతున్నారు? రెడీ అవుతున్నానా?
ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారేంటి? ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? ఆ, ఇందాకే భోజనం చేశారు, ఇప్పుడు ఫ్రెష్ అయ్యారు, నీట్గా తలదువ్వి ఫేస్కి క్రీమ్ రాసుకుని రెడీ అయ్యారు. ఏ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది ఏంటి? గర్ల్ ఫ్రెండా? ఏం మాట్లాడుతున్నారండి? ఏ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదా? నేను అభిరామ్నండి. అయితే ఏంటి? మీ పేరులాగే మీరు కూడా స్టైల్గా ఉంటారు, హ్యాండ్సమ్గా ఉంటారు. ఉంటే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండరా అని. నాకు పెళ్ళయిందండి. పెళ్ళి అయిన వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదా? ఇప్పుడు మీకేం కావాలి? మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో చెప్పండి. పేరు మాత్రమే చెప్పాలా లేక అడ్రస్ ఏరియా కూడా చెప్పాలా? అంటే మీకు ఆడ స్నేహితులు కూడా ఉన్నారన్నమాట. నేను స్టైల్గా హ్యాండ్సమ్గా ఉంటానని మీరే చెప్పారు కదా, తప్పకుండా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇందాకైతే పెళ్ళైన వాణ్ణి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు అన్నారు. మీరు అంతగా అడిగాక నిజం చెప్పాలి కదా. ఎంతమంది ఉన్నారేంటి గర్ల్ ఫ్రెండ్స్? 4, 5, 6 లెక్క పెట్టలేను కానీ సుమారుగా ఉంటారు. సుమారు అంటే ఓ 10 మంది ఉంటారా? మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారండి. మరి 10 మంది ఉంటారా? ఎక్కువ చెప్పానా? చాలా తక్కువ చెప్పారు. అయితే ఓ 100 మంది ఉంటారా? 16,000 మంది ఉన్నారు. అభిరామ్ గారికి 16,000 మంది లవర్సా? మీరేమైనా శ్రీకృష్ణుడు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? మీరు రాముడు అనుకుంటున్నాను. మరి ఇందాక అభిరాముడు అంటే నమ్మలేదు. మీరు ఈ టైంలో రెడీ అవుతుంటే డౌట్ వచ్చింది. ఏ గర్ల్ ఫ్రెండ్ కోసమే రెడీ అవ్వాలా? మరి ఎవరి కోసం రెడీ అయ్యారో చెప్పను, మీరే కనుక్కోండి. మీరు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? మీరు చాలా ఇంటెలిజెంట్ కదా. మీ అంత కాదు. ట్రై చేయండి. మీరే చెప్పొచ్చు కదా. సీక్రెట్ చెప్పకూడదు. అయితే మీరే దాచుకోండి. అయ్యో వసుగారు, వసుగారు ఏమైందండి? కాలు మడత పడిందండి. జాగ్రత్త. అయ్యో నొప్పిగా ఉందా? కాస్త. అలా కూర్చోండి, కూర్చోండి మెల్లగా. అయ్యో మీరేంటండి నా కాలు పట్టుకుంటున్నారు? పెయిన్ బామ్ రాస్తాను. వద్దండి. అరే బామ్ రాస్తే నొప్పి తగ్గిపోతుంది. నేను రాసుకుంటాను. నేను రాయకూడదా? బాగోదండి. మీరు బాధపడడం బాగుండదు. అయ్యో వద్దండి. పర్వాలేదండి.
డోంట్ మూవ్ మమ్మీ, కదలకు. ఈ సీన్ చాలా బాగుంది. నువ్వెప్పుడు వచ్చావు బన్నీ? ఇందాకే వచ్చాను. ఇందాకంటే ఎప్పుడు? నువ్వు కింద పడిపోతుంటే డాడీ నిన్ను పట్టుకోబోతున్నప్పుడు. అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? ఈ ఫోన్తో ఫోటోలు తీస్తూ ఉన్నాను. చాలా బాగా వచ్చాయి మమ్మీ, చూస్తావా? వాడిని పట్టుకోండి. పట్టుకోండి. ఎంత పని చేశాడో చూడండి. ఏం చేశాడండి? మిమ్మల్ని నన్ను ఫోటో తీశాడు. మనల్నే కదా తీశాడు. అయ్యో, మీరు నా కాళ్ళు పట్టుకోవడం తీశాడు. తప్పే ఉందండి. ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. నా గర్ల్ ఫ్రెండ్ కాల్ నేను పట్టుకుంటే ఎవరికేమైంది? నేను మీ గర్ల్ ఫ్రెండ్నా? కాదా? నా వైఫ్, గర్ల్ ఫ్రెండ్, లవర్ అన్నీ మీరే. ఇప్పుడు అర్థమైందా నేను ఎవరి కోసం రెడీ అయ్యాను? మేము బయటికి వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా రెడీ అవ్వాలి. అప్పుడే మేము మీకు స్టైల్గా, హ్యాండ్సమ్గా కనిపిస్తాం. మీరు కూడా రెడీ అవ్వాలి. అప్పుడే మీరు మాకు అందంగా హీరోయిన్లా కనిపిస్తారు. హలో రాణి, రెడీ అవుతున్నానే. మీరు పబ్ దగ్గర వెయిట్ చేయండి, 10 minutesలో అక్కడ ఉంటాను. ఏంటే ఈ టైంలో రెడీ అవుతున్నా? ఎక్కడికి? పబ్బుకా ఆంటీ. పబ్బుకా? నేను వస్తానే, నన్ను కూడా తీసుకెళ్ళవా? నేను వెళ్తుంది గుళ్ళో హరికథ వినడానికి కాదు, పబ్కి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను హరికథ వినటానికి వెళ్ళమంటున్నావా? మీ ఏజ్కి అదే సూట్ అవుతుంది ఆంటీ. ఏంటే ప్రతి వాళ్ళు నా ఏజ్ గురించే మాట్లాడుతున్నారు? అసలు నాకేమంత వయసు అయిందని? ఈ వయసులో నేను పబ్బుకు రాకూడదా? రానివ్వరు. ఎవరు? నా ఫ్రెండ్స్. మేమంతా ఒక ఏజ్ గ్రూప్, మీరు వేరే గ్రూప్. వేరే గ్రూప్ అంటే? అబ్బా, అర్థం చేసుకోండి ఆంటీ. చెప్తానే నీ సంగతి. నా చలపతి బయటికి రాని, మేమిద్దరం పబ్బులకు వెడతాం. రే, హారిక బయటకెళ్తోందిరా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు హారిక? పబ్బుకి అఖిల్, మా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తున్నారు. ఏంటి హారిక, పబ్కి వెళ్తున్నావా? అది ఈ టైంలో? పబ్కి ఈ టైంలోనే వెళ్తారు. నన్ను వదిలేసి వెళ్తావా? నిన్ను తీసుకెళ్లాలన్నా కాలు లేవు కదా అఖిల్. వీల్ చైర్లో పబ్కి వెళ్తే అసహ్యంగా ఉంటుంది. నీకు అలా అర్థమైందా? నన్ను పట్టించుకోకుండా నువ్వు పబ్కి ఎలా వెళ్తావా అంటున్నాను. నిన్ను చూసుకోవడానికి నర్స్ వచ్చింది కదా అఖిల్. ఈ టైంలో వచ్చావేంటి? బావకి టాబ్లెట్స్ ఇద్దామని. త్వరగా ఇచ్చి వెళ్ళు. ఎప్పుడు పడితే అప్పుడు మా రూమ్లోకి రాకు. అండ్ బావేంటి బావా, నువ్వు కేర్ టేకర్గా వచ్చావు. సార్ అని పిలు, అర్థమైందా? ఆపుతావా? తను నర్సుగా ఇంటికి రాలేదు, మా వదిన చెల్లెలిగా, మన బంధువుగా నన్ను చూసుకోవడానికి వచ్చింది. ముందు నువ్వు అది అర్థం చేసుకో. తను ఎలా వచ్చినా నీకు సర్వీస్ చేయడానికే కదా వచ్చింది. తన లిమిట్స్లో తనుంటే మంచిది. నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తూ తన లిమిట్స్లో ఉండమంటున్నావా? నేనెప్పుడు లిమిట్స్ క్రాస్ చేశాను? లేకపోతే పెళ్ళైందానివి ఈ డ్రెస్ ఏంటి, ఈ టైంలో పబ్కి వెళ్ళడం ఏంటి? నేనేం వయసు అయిపోయిన ముసల్దాన్ని కాదఖిల్. ఈ ఏజ్లో ఎవరైనా ఇలాగే ఉంటారు. పెళ్లికి ముందు
మనం ఎన్ని లేట్ నైట్ పార్టీలు చేసుకోలేదు? ఇప్పుడు తప్పైందా? ఇప్పుడు మనకి పెళ్ళయింది. నీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు కూడా మీ అన్నయ్య వదినలాగా మాట్లాడక అఖిల్. ఇంటికి ఫ్రెండ్స్ వస్తే వద్దంటారు, ఫ్రెండ్స్ కోసం బయటికి వెళ్తే వద్దు అంటున్నారు. ఏం చేయాలి నేను? నువ్వే ప్రపంచంగా బతకాలా? ఎప్పుడు నీ పక్కనే ఉండాలా? వైఫ్కి హస్బెండే కదా హారిక ప్రపంచం. బావకి ఇలా ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. అది చెప్పడానికి నువ్వెవరు?